హాయ్ దిస్ ఈస్ Polkam Aakash అండ్ ఈరోజు అయితే నేను మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. మొబైల్ నేమ్ వచ్చి Moto G32 అండ్ నేను ఇది మార్నింగ్ ఓపెన్ చేసిన మొబైల్, కాకపోతే మీకు మళ్ళీ చూద్దామని చెప్పేసి తీసుకొచ్చిన. అండ్ ఈ మొబైల్ అయితే నేను 11,000కి అయితే కొన్నా ఫ్లిప్కార్ట్ ఆఫర్స్లో. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 13,000, బట్ నేనైతే 11,000కే తీసుకున్నా ఆఫర్లో. అండ్ ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం, లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. స్టిక్కర్ వెళ్తలేదు. ఓకే, ఇక ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ ఉంటుంది విత్ కేస్ అయితే ఉంది. మొబైల్కి కేస్ అయితే వేసారు మొబైల్కి డైరెక్ట్. నేను ఓపెన్ చేసినప్పుడైతే అట్లనే వచ్చింది, మీకు కూడా అట్లనే చూస్తున్నాను నేనైతే. మొబైల్ అయితే స్మూత్ ఉంది, సూపర్ ఉంది మొబైల్. మొబైల్ అయితే పక్కన పెడదాం. ఇప్పుడు అయితే లోపల అయితే కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి అండ్ ఒక సెమీ జెక్టర్ పెన్ కూడా ఉంది లోపల ఇందులో. అండ్ ఒక బాక్స్లో అయితే ఒక ఛార్జర్ అయితే వచ్చింది. ఈ ఛార్జర్ వచ్చేసి 33 వాట్ ఛార్జర్, ఇది టర్బో ఛార్జర్ మోటో నుంచి. అండ్ ఒకటి ఛార్జింగ్తో పాటు ఒకటి వైర్ కేబుల్ అయితే వచ్చింది, ఛార్జింగ్ వైర్. అండ్ అంతే. ఇంకా ఇప్పుడైతే మొబైల్ అయితే చూద్దాం ఎట్లా ఉందో ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ దానికన్నా ముందు మీకు ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే చూపిస్తాను నేను. స్పెసిఫికేషన్స్ అయితే చూడండి. అండ్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 680 అయితే ఉంది. అండ్ 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంది, ఆమ్లోడ్ అయితే లేదు. అండ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. ఫోన్ అయితే స్మూత్ ఉంటుంది. అండ్ 5000 mAh బ్యాటరీ అయితే ఉంది విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది ఇందులో. అండ్ బ్యాక్ కెమెరా చూసుకుంటే మెయిన్ సెన్సార్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంది. అండ్ ఇంకోటి అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంది 8 మెగాపిక్సెల్. అండ్ 2 మెగాపిక్సెల్ ఏమో మైక్రో సెన్సార్ ఉంది, మైక్రో ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ బ్యాక్ అయితే వీడియో ఫుల్ హెచ్డి 1080p 30fps దాకానే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కూడా అంతే. ఫ్రంట్ ఏమో 16 మెగాపిక్సెల్ ఉంది, పర్లేదు 16 మెగాపిక్సెల్ అంటే బెటరే. అండ్ ఫ్రంట్ కూడా వీడియో వచ్చేసి 1080p 30 దాకానే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 2 సిమ్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు, ఒకటి మెమొరీ కార్డు పెట్టుకోవచ్చు ఇలా. ఇంకంతా. ఇంకా ఫస్ట్ ఈ కేస్ అయితే తీసేద్దాం మనం. కేస్ తీసేస్తే మొబైల్ అయితే క్లియర్గా అనిపిస్తుంది. అండ్ ఎస్, నాకైతే ఈ ఫోన్ అయితే స్మూత్ అయితే ఉంది, మీకైతే తెలుస్తలేదు కావచ్చు, నాకైతే ఏర్పడుతుంది. స్మూత్ ఉంది మొబైల్ అయితే. అండ్ బ్యాక్ వచ్చేసి 2 కెమెరాలు పెద్ద ఉన్నాయి, ఒకటి చిన్న మైక్రో కెమెరా అయితే ఉంది, ఒక ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. అండ్ ఇదేమో ఫ్రంట్ కెమెరా. అండ్ పైన చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే ఒకటి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది, ఒకటి 3.5mm జాక్ది ఉంది, ఇంకోటి ఏమో స్పీకర్ అయితే ఉంది. అండ్ ఒకసారి కెమెరా అయితే ఓపెన్ చేద్దాం మనం. అండ్ కెమెరా ఇది హెచ్డిఆర్ అయితే ఆటోలో ఉంది. అండ్ చూడండి ఇక్కడ అల్ట్రా వైడ్ ఉంది అండ్ మైక్రో సెన్సార్ కూడా ఉంది పక్కన. అండ్ ఇది వీడియో మోడ్లోకి వెళ్దాం ఒకసారి మనం. అండ్ ఇదైతే వీడియో మోడ్, ఇది 1080p 30fpsలో అయితే ఉంది వీడియో, బ్యాక్ వీడియో. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్ అన్నీ కొత్త ఉన్నాయి, చూద్దాం. నేనైతే మీకు ఫుల్ రివ్యూ అయితే చేస్తాను తర్వాత. ఇదైతే స్లో మోషన్. ఈ స్లో మోషన్ 1080pలో ఉందా లేకపోతే 720p? ఓకే, నేను చెక్ చేసి చెప్తాను మీకు. ఇదైతే పోర్ట్రేట్ మోడ్. అండ్ ఇదేమో ప్రో మోడ్ ఇది. అండ్ మోర్లోకి వెళ్తేనేమో అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి కెమెరా. ఈ ఫ్యూచర్స్ అన్ని నేను మీకు ఒక సపరేట్ కెమెరా వీడియో అయితే చేస్తాను మొబైల్, అందులో అయితే క్లియర్గా చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడైతే మనం ఫ్రంట్ కెమెరా చూద్దాం. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్. ఇది అయితే సూపర్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఈ ప్రైస్లో. అండ్ ఫ్రంట్ వీడియో కూడా 1080p 30fps ఉంటుంది మ్యాక్సిమం. అండ్ ఇప్పుడు మనం సెట్టింగ్లోకి వెళ్దాం, సెట్టింగ్లో అవన్నీ చూద్దాం. అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ డివైస్ ఏమో చూడొచ్చు మీరు. ఇక్కడ Moto G32 అయితే ఉంది. అండ్ ఇక్కడ దీని వర్షన్ వచ్చేసి 12 పైన అయితే రన్నింగ్ ఉంది వర్షన్ వచ్చేసి. అండ్ అంతే. ఇంకా ఇది ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ నేను ఈ ఫోన్కి సంబంధించిన 2 వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తాను. ఒకటి వచ్చేసి ఈ ఫోన్ది కెమెరా రివ్యూ సపరేట్ చేస్తా, అది వీడియో. అండ్ దాని తర్వాత ఇంకోటి గూగుల్ కెమెరా రివ్యూ కూడా చేస్తా, ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 680 కాబట్టి గూగుల్ కెమెరా 100% అయితే వర్క్ అవుతుంది ఈ ఫోన్లో. అండ్ ఇది ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి కొత్త వీడియోస్ అయితే ఇంకా చూడొచ్చు. ఓకేనా, బాయ్ బాయ్.